అన్నీ కూడా ఎవరిది వాళ్ళకి తెలుసు. ఎవరెవరు ఏం చేశారో, ఎవరెవరు ఎన్ని ప్లాట్‌ఫామ్‌లలో చేశారో. ఎందుకంటే నెట్‌వర్క్ పీర్‌లో ఉన్నాం కాబట్టి అందరికీ తెలుసు. ఈవెన్ నేను కూడా చాలా ప్లాట్‌ఫామ్‌లు చూశాను. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఎక్స్‌పీరియన్స్ ఉంది. అందులో ఇది మంచిగా అనిపించింది కాబట్టి దీన్ని నేను టేకప్ చేశాను. బాగుంది, నాకు నచ్చింది, టేకప్ చేశాను. ఫ్రెండ్స్, ఇదే గ్రోకాన్ జాయింట్. ఇదొక డిసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్. ఇదొక డిసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్. ఈ డిసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్‌లో కంప్లీట్‌గా వాలెట్ త్రూ అన్నీ జరుగుతాయండి. ఓన్లీ వాలెట్ త్రూనే జరుగుతాయి. సో, ఇక్కడ మనము మెయిల్ కానివ్వండి, పేరు కానివ్వండి, ఫోను నంబర్ కానివ్వండి, ఏవి కూడా ఇవ్వడానికి ఉండదండి. మనకు మెయిన్ కావాల్సింది వాలెట్. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తాము. ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి, లాగిన్ ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. ఓకే. వెల్కమ్ అండి అందరికి. సో, రైట్. సో, కంపెనీ వచ్చేసి మనకు అంటే కంపెనీ నాట్ ఎ కంపెనీ. ఇది ఒక డిసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్. ఇది బీపీ20 బ్లాక్ చైన్‌లో రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. బీపీ20 బ్లాక్ చైన్‌లో రన్ అవుతుంది. కాబట్టి ఇందులో మనము యూఎస్‌డిటీ బీపీ20, ఆ తర్వాత బీఎన్‌బీ అనే ఈ 2 కూడా మనము మన వాలెట్‌లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని జనాలను కనెక్ట్ చేసుకుంటా వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ అండి. ఒక్కొక్కరిని జనాలను కనెక్ట్ చేసుకుంటా వెళ్ళేటి ప్రోగ్రామ్. ఇప్పటివరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఏదైతే ప్రాజెక్ట్స్ వచ్చాయో అన్ని ప్రాజెక్ట్స్‌కి అన్నిటిని స్టడీ చేసి, అందులో ఏవైతే లోపాలున్నాయో, ఆ లోపాలను సరిచేసి వచ్చినటువంటి ఏకైక ప్రాజెక్ట్ అండి. దీన్ని మీరు కూడా పర్సనల్‌గా స్టడీ చేసి మీకు నచ్చితే హ్యాపీగా దీన్ని చేసుకోవచ్చు. సో, ఇది ఎంఎల్ఎం కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా విరుద్ధంగా మార్చేసి ఎంఎల్ఎంలో అందరూ సక్సెస్ అవుతలేరు. అందరూ సక్సెస్ కావాలంటే ఒక కరెక్ట్ అయిన మెథడ్ కావాలి అనే ఉద్దేశ్యంతోటి చక్కగా ప్రతి ఒక్కరు కూడా విన్ అయ్యే విధంగా ఈ సిస్టమ్‌ని డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. ఇంతకుముందు మనం చూసాం, చాలా ప్రాజెక్ట్‌లలో చేశాం. అది వేరే విషయం. అందులో కొందరు లాభపడడం, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడడమే జరిగింది. కానీ ఈ సిస్టమ్‌లో ప్రతి ఒక్కరు కూడా లాభపడే విధంగా నో అప్‌లైన్, నో డౌన్‌లైన్. ఓకే. ఓన్లీ స్మాల్ అమౌంట్‌తో సస్టైనబుల్ గ్రోత్ వచ్చే విధంగా ఈ సిస్టమ్‌ని డిజైన్ చేయడం జరిగింది. రైట్. సో, ఇందులో 4 మెథడ్స్ ఉంటాయి. 4 మెథడ్స్ మీద ఇది రన్ అవుతుంది. ఫస్ట్ కాలిక్యులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సెకండ్ వన్ ఆహ్, అన్‌లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. థర్డ్ వన్ ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్‌మెంట్. ఆ తర్వాత ఫోర్త్ వన్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ 4 మెథడ్‌లు ఈ సిస్టమ్‌లో ఉన్నాయండి. ఈ 4 మెథడ్‌ల ద్వారా సిస్టమ్ చాలా అద్భుతంగా రన్ అవుతూ వెళ్తుంది. సో, కాలిక్యులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ప్రతి దానికి ఒక్కొక్క కోడింగ్ ఇచ్చుకుంటూ ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 100% డిస్ట్రిబ్యూషన్ అండి. ఎక్కడ కూడా హోల్డ్ అయ్యేది సమస్య ఉండదిక్కడ. ఏదైతే ఎంట్రీ పడుతుందో ఆ ఎంట్రీ 100% డిస్ట్రిబ్యూషన్ ఎప్పటికప్పుడు అవుతూ వెళ్ళిపోతది కాబట్టి కంపెనీ దగ్గర హోల్డ్ అయ్యే పని ఏది లేదు. అంటే సిస్టమ్ దగ్గర ఏది హోల్డ్ అవ్వదు. ఆ తర్వాత ఆహ్, అన్‌లిమిటెడ్ రివర్స్ సిస్టమ్. సో, ఇది ఈ కంపెనీకి మెయిన్ హార్ట్ లాంటిదండి. హార్ట్. ఎందుకంటే అన్‌లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్ ఉండడం వలన కొత్త కమ్యూనిటీని సిస్టమే తయారు చేస్తుంది కాబట్టి, ఉన్న కమ్యూనిటీకి ఇన్‌కమ్ వస్తుంది. కొత్త కమ్యూనిటీని సిస్టమే జనరేట్ చేస్తుంది. ఎంత? 66%. మరిప్పుడు క్వెషన్ రావచ్చు, సార్ మొత్తానికి మార్కెట్ మీద డిపెండెన్సీ లేదా? అంటే మార్కెట్ మీద డిపెండెన్సీ ఉందండి. అది కేవలం 34%. 66% కమ్యూనిటీని సిస్టమే తయారు చేస్తున్నప్పుడు 34% కమ్యూనిటీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది ఫ్రెండ్స్. ఎందుకంటే 100% కమ్యూనిటీ మీద డిపెండ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడో చోట ఆగుతాయి. కానీ ఇక్కడ ఓన్లీ 34%. 50% కూడా కాదు. 34%. సో, చూడండి ఏ విధంగా ఉంటుందో. సో, ఫ్రెండ్స్, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెయిన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేయాలి. మెయిన్ మెథడ్ మనకు అన్‌లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. రెండవది ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్‌మెంట్. ఈ రీఇన్వెస్ట్‌మెంట్ అనేది బిలియనీర్స్ ఫార్ములా అండి. బిలియనీర్స్ దగ్గర ఎప్పుడు కూడా డబ్బులకు కొదవ ఉండదు.
ఎప్పుడు ఉండదు డబ్బుల కుదువ. ఎందుకు అంటే వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోకెళ్ళి ఓన్లీ 20% మాత్రమే తీసుకొని 80% మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తారు కాబట్టి మళ్ళీ ప్రాఫిట్ పొందడం, మళ్ళీ 20% తీసుకోవడం, మిగిలింది రీఇన్వెస్ట్ చేయడం, ఇలా చేస్తూ ప్రపంచ కుబేరులలో వీళ్ళు వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ఫార్ములాని మన సిస్టమ్ ఏం చేసిందంటే మనకు అందించింది. సపోజ్ ఇక్కడ మనము ఈ సిస్టంలో $100 వచ్చినప్పుడు మనకొచ్చేటి $240 మొత్తం మన చేతికి ఇచ్చేస్తే తక్షణం మనం మాట్లాడే మాట ఏంటంటే మళ్ళీ మమ్మల్ని రీఎంట్రీ చేయమంటే ఏమంటామంటే అబ్బా నాకు పని ఉంది, నేను తర్వాత చేస్తా, 2 రోజుల తర్వాత నేను చేస్తా, రీఎంట్రీ. సో ఇక్కడ సిస్టమ్ ఏం చేసింది, రీఎంట్రీ ఎలా చేసిందంటే మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అదే అమౌంట్లోకి వెళ్ళి ఓన్లీ 20% మాత్రం మనకి ఇచ్చేసి 80% మళ్ళీ రీఎంట్రీ ఇస్తూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా కమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక క్యాల్కులేషన్ ప్రకారంగానే ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో మీ క్యాల్కులేషన్స్ మీరు దీంట్లో చేయొచ్చు. ఈ క్యాల్కులేషన్ మీకు నచ్చినట్లయితే హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చండి. రైట్. ఇకపోతే కాంపౌండింగ్. సో డబ్బులు ఎప్పుడైనా కానివ్వండి, చూడండి మీకు ఫస్ట్ ఆటో పూల్లో $40, సెకండ్ ఆటో పూల్లో 80, తర్వాత 160 కాంపౌండ్ అవుతూ వెళ్తున్నాయి. సో కాంపౌండింగ్ అనేది చాలా అద్భుతమైన మెథడ్ అండి. దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇకపోతే మనకు ఒకటే కంపెనీ యొక్క విజన్ ఏంటంటే చాలా తక్కువ అమౌంట్తో సస్టైనబుల్ గ్రోత్ రావడం కోసము కంపెనీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తుంది. చాలా తక్కువ అమౌంట్తో సస్టైనబుల్ గ్రోత్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో విన్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ విజన్ ఒకటే, ప్రతి ఒక్కరు ఒకరినొకరు కలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 100% విన్ అయ్యే విధంగా కాంపౌండ్ సిస్టమ్ని దీంట్లో అన్వయించుకొని కంపెనీ అంటే సిస్టమ్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. ఇకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటిది, మన పని ఏంటిది అంటే ఒక్కటే అండి, సింపుల్గా ఈ సిస్టంలో రావాలంటే ఒక $100 మనము రెడీ కావాలి. ఓకే, మనము $100తో ఈ సిస్టంలో ఎంటర్ కావాలి. ఎప్పుడైతే $100తో మనం ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా మనకు 2 ఐడీస్ జనరేట్ అవుతాయి. ఎలా? $50 2 ఐడీస్ జనరేట్ అవుతాయి. ఈ 2 ఐడీస్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు మళ్ళీ 2 ఐడీస్ కాస్త 4 ఐడీస్గా రీబర్త్ అవుతాయి. ఈ 4 ఐడీస్ కాస్త 8 కాస్త 16 కాస్త 32 ఈ విధంగా మల్టిపుల్ అవుతూ వెళ్తాయండి. సో మల్టిపుల్ అవుతూ వెళ్ళినా కొద్దీ మనకు ఇన్కమ్ అనేది అంత మల్టిపుల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే 2 ఇన్కమ్లు పెట్టడం ఇక్కడ గొప్ప విషయం అండి. 2 ఇన్కమ్స్ ఓన్లీ. ఓకే, ఒకటి రిప్రజెంటేటివ్ ఇన్కమ్, రెండోది స్పాన్సర్ ఇన్కమ్. సరే ప్యాకేజ్ చూద్దాం. దీని ప్యాకేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే కేవలం $100. దీంతో 2 ఐడీలు జనరేట్ అవుతాయి. 2 ఐడీలు కూడా ఒకటే. అంటే ఫస్ట్ ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సింగిల్ లైన్ ప్రోగ్రామ్ అండి. ఒకటే లైన్, నిలువు లైన్. ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యక్తి ఈ సిస్టంలో వచ్చినా కూడా ఎక్కడైతే లైన్ ఎండ్ అయిందో ఆ లైన్లోనే నిలబడాలి అంతే. అంతకంటే వేరే మధ్యలో వచ్చి దూరుతా అనటానికి లేదండి. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా కానివ్వండి ఒకటే లైన్లో నిలబడి ఒకటే దాంట్లో చక్కగా హ్యాపీగా ప్రతి ఒక్కరికి సపోర్ట్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ తీసుకునే విధంగా ఈ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో ఉన్నటువంటి 2 ఇన్కమ్స్ అండి. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్. ఈ 2 ఇన్కమ్స్ కానీ చాలా ముఖ్యమైన ఇన్కమ్స్ అండి. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్. స్పాన్సర్ ఇన్కమ్లో ముఖ్యంగా మనం ఒకరికి రెఫర్ చేస్తే అతను $100 వచ్చినప్పుడు 2 ఐడీస్ వస్తాయి. ఎంత? అతనికి 2 ఐడీస్ జనరేట్ అవుతాయి. సో 2 ఐడీస్ జనరేట్ అయినప్పుడు ఒక్కొక్క ఐడి మీద $5 మనకు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ నేను ఎవరికైనా రెఫర్ చేశాను, అతనికి 2 ఐడీస్ జనరేట్ అయ్యాయి. ఎలా? $50  2 ఐడీస్ జనరేట్ అయ్యాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 కూడా ఆటో పూల్లో వెళ్ళి నిలబడతాయి. నిలబడ్డప్పుడు అందులోకి $50 వెళ్ళి $5 ఏమో స్పాన్సర్కి, $5 ఏమో సిస్టమ్కి. ఇంకో ఐడియాల నుండి $5 ఏమో స్పాన్సర్కి, $5 ఏమో సిస్టమ్కి. అంటే ఒకరికి రెఫర్ చేస్తే $10 వస్తున్నాయి మనకు. రైట్. ఇకపోతే మనం చాట్లో వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక చాట్లో చెప్తే క్లియర్గా కొంత అర్థమవుతుంది, లేకుంటే మళ్ళీ అర్థం కాకుండా పోతుంది. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్ మనకు చాట్లో వెళ్ళి చూసినట్లయితే సింపుల్గా
ఓకే. సో చూడండి ఇక్కడ మనకు ఓకే. ఈ చార్ట్‌లో రైట్. ఓకే ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఒక చార్ట్ తీసుకోవడం జరిగింది. ఈ చార్ట్‌లో చూడండి ముఖ్యంగా పెన్ తీసుకుంటున్నాను. రాము సార్ నా వాయిస్ ఉందా? ఎస్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్. ఓకే. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సిస్టమ్‌లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏంటంటే జైనింగ్ వచ్చేసి ఓన్లీ $100 అండి. జైనింగ్ వచ్చేసి ఓన్లీ $100. సో ఈ $100 కాస్త రెండుగా మారి అంటే $50 2 ఐడీలు ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సో ఈ 2 ఐడీలుగా ఎప్పుడైతే జనరేట్ అవుతుందో దీని మీద మన సిస్టమే ఆటోపల్ ఇన్కమ్ కాబట్టి ఆటోపల్ ఇచ్చే ఇన్కమ్ కాబట్టి ఈ 2 ఐడీస్ ఎప్పుడైతే సింగిల్ లైన్‌లో వెళ్ళి ప్లేస్‌మెంట్ అవుతాయో ఆటోమేటిక్‌గా ముందున్న వాళ్ళకు కొంత ఫోర్స్ క్రియేట్ అయ్యి వాళ్ళ ఐడీస్ రివర్స్ కావడం జరుగుతుంది. మన వల్ల. ఓకే. సో మనలాగా చాలా మంది వస్తుంటారు కాబట్టి ముందున్న వాళ్ళకి అంటే అందరూ కూడా ఒకటే లైన్‌లో నిలబడతారు కాబట్టి ముందున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ముగ్గురు అంటే 3 ఐడీస్‌ని పంచుకుంటూ వెళ్తుంది. ఓకే. సపోజ్ మనము ఒకరు ఒక లైన్‌లో నిలబడ్డాం అనుకుందాం. మనకు ఆటోపూట రావాలంటే కింద 3 ఐడీలు రావాలి. అంటే సపోజ్ మనం ముగ్గురు వ్యక్తులు వచ్చిండ్రనుకుందాం. ముగ్గురు వ్యక్తులొస్తే 3, 6 ఐడీలు వస్తాయండి. సో ఒక్క నంబర్‌లో నేనున్నా అనుకుందాం. 2, 3, 4 ఈ ముగ్గురు ఏం చేస్తారంటే ఈ 3 ఐడీలు ఏమైతాయంటే నాకొచ్చి ఆటోపల్ ఇన్కమ్ ఇస్తాయి. ఎంత 40 ఇస్తాయండి. అంటే 120 వస్తాయి. ఓకే. నాది ఇంకో ఐడీ ఉంది. అది కూడా సేమ్ టైమ్‌లో ప్లేస్‌మెంట్ అయి ఉంటే 1, 2 ప్లేస్‌లో ప్లేస్‌మెంట్ అయి ఉంటే మనకు ఫస్ట్ ఐడీకి ఎవరిస్తారంటే 3, 4, 5 ఈ 3 ఐడీలొచ్చి ఫస్ట్ ఐడీకి ఇస్తారు. 6, 7, 8 ఈ ముగ్గురొచ్చి సెకండ్ ఐడీకి $40 ఇస్తారండి. రైట్. ఇప్పుడు రెండిటికి ఎంతొచ్చినాయి? 120, 120 వచ్చాయి. అంటే టోటల్ 240 వచ్చాయి. 40 మనకిచ్చేసి మళ్ళీ 200 తోటి 4 ఐడీస్ రివర్స్ చేస్తుంది. సో 4 ఐడీస్ ఎక్కడ వెళ్ళి పడతాయంటే 10, 11, 12, 13 అంటే ఈ విధంగా ఒకటే లైన్‌లో వెళ్ళి నిలబడుతూ ఉంటాయి. సో మనకు ఇలా నెలకొకసారి జరిగినా కూడా ఈ ఆటోపల్ ఇన్కమ్ మనకు నెలకొకసారి వచ్చినా కూడా మనకు ఫస్ట్ మంత్‌లో $240 వస్తాయి. ఫస్ట్ మంత్‌లో $240 వస్తాయి. సో అందులోకెళ్ళి ఓన్లీ $40 మాత్రమే మనకివ్వడం జరుగుతుంది. మిగిలిన 200 తోటి 4 ఐడీలు రివర్స్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 ఐడీల పైన నెక్స్ట్ టైమ్ అంటే రెండో నెలలో మనకి ఏకంగా $480 వస్తాయి. $480లో మనకు ఓన్లీ $80 ఇచ్చేసి మిగిలిన 400 తోటి 8 ఐడీలు రివర్స్ అవుతాయి. మూడో నెలలో ఈ 4 ఐడీల మీద మనకు ఏకంగా $960 వస్తాయి. అందులోకెళ్ళి 160 మనకిచ్చేసి 16 ఐడీలు రివర్స్ అవుతాయి. ఓకే. ఆ తర్వాత ఈ 16 ఐడీల మీద మనకు నాలుగో నెలలో $1920 వస్తాయి. అందులోకెళ్ళి $1920 అందులోకెళ్ళి 320 మనకిచ్చేసి 32 ఐడీలు రివర్స్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఒక్కొక్క ఆటోపూల్ ఇన్కమ్ వచ్చిన కొద్దీ వచ్చే ఇన్కమ్. ఇక ఫిఫ్త్ మంత్‌లో ఏకంగా మనకు 32 ఐడీల మీద $3840 వస్తాయి. ఈ $3840లలో ఆటోమేటిక్‌గా మనకు $640 మనకొస్తాయి. ఆ తర్వాత 3200 తోటి 64 ఐడీస్ రివర్స్ కావడం జరుగుతుంది. ఇక 6 నెలలు ఏకంగా $7680 మనకు రావడం జరుగుతుంది. అందులోకెళ్ళి
1280 మనకి ఇచ్చేసి 128 ఐడీలు రిబర్త్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఈ సిస్టంలో ప్రతి ఒక్క మంత్ ఒక్కొక్క ఆటపోలు వచ్చినా కూడా, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆటపోలు వచ్చినా కూడా మనకొచ్చే ఇన్కమ్ ఒక్కసారి చూడొచ్చు. అసాధారణమైన ఇన్కమ్ అండి. స్టెప్ బై స్టెప్ కాంపౌండ్ అవుతూ వెళ్తుంది. చూడండి మీరు, కాంపౌండ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఈరోజు మనము హ్యాపీగా ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాం. చూడండి, 6th ఆటపూల్కి ఏకంగా మనం $640 తీసుకుంటున్నాం. ఇకపోతే 7th ఆటపూల్, సో ఎన్నిటి మీద వస్తుంది? 128 ఐడీల మీద ఏకంగా $15,360 వస్తాయి. సో $15,360 వెళ్ళి మనకి ఏకంగా $1280 వస్తాయి. $1280 వచ్చినప్పుడు మనకు సారీ, ఇది నాట్ దిస్. ఓకే, 6th ఆటపూల్కి మనకి ఏకంగా 1280 వస్తాయి. 7th ఆటపూల్కి ఏకంగా మనకు $2,560 వస్తాయి. ఏకంగా 8th ఆటపూల్కి మనకు $5,120 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓవరాల్గా మనకు 10th ఆటపూల్, 9th ఆటపూల్ అండ్ 11th ఆటపూల్, సారీ 9th ఆటపూల్ అండ్ 10th ఆటపూల్. ఇది 9th అండి, ఇది 10th. సో ఈ 2 ఆటపూల్లలో మన ఇన్కమ్ వచ్చేసి ఏకంగా $30,000 అండి. 8 ఆటపూల వరకు మన ఇన్కమ్ $10,000 అయితే ఏకంగా 9th అండ్ 10th ఈ 2 ఆటోపూల్స్కి మన ఇన్కమ్ ఏకంగా $30,000 వస్తుంది. ఓవరాల్గా మనకు 10 ఆటోపూల్స్కి $40,920 రావడం జరుగుతుంది. సో $40,920 ఎప్పుడైతే వచ్చినాయో మనకు ఆటోమేటిక్గా మన ఐఎన్ఆర్లో క్యాల్కులేషన్ చేసుకుంటే మనకు 36 లక్షల రూపాయలు వచ్చినట్టండి. 36 లక్షల రూపాయలు. 36 లక్షల రూపాయలు సంపాదించాలంటే ఒక వ్యక్తి నెలకు ₹1,00,000 సంపాదిస్తే 3 సంవత్సరాల కాలం పడుతుంది. ఓకే, 3 సంవత్సరాల కాలంలో మనము సంపాదించినటువంటి 36 లక్షల్లో నెల నెలకు ఖర్చు పెట్టుకుంటా వెళ్తే 3 సంవత్సరాలు మిగిలేది ఏమి ఉండదు. అదే ఈ సిస్టంలో అయితే మనకు హ్యాపీగా 36 లక్షలు, 6 లక్షలు పోయిన 30 లక్షలు మిగులుతాయి. ఎందుకంటే 10, 12 ఒక సంవత్సరంలో మనకు 10 ఆటోపులు తిరిగినా కూడా అంత పెద్ద ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు తెలుసు కదా, 18 days డిఫరెంట్ నడుస్తుంది ఒక్కొక్క ఆటోపులు రావడానికి. రైట్, ఇది ఏ పని చేయకున్నా కూడా వచ్చేటువంటి ఇన్కమ్. అలాగని పని చేయవద్దు అని ఎవరు చెప్పట్లేదు, పని చేసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఇకపోతే మనకు సరే వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఒక్కరికి రెఫర్ చేస్తే అతను $100 జాయిన్ అవుతారు. అప్పుడు మనకు $10 వస్తాయి. అతనికి ఫస్ట్ మంత్లో ఫస్ట్ ఆటోపూల్ వచ్చినప్పుడు $240 వస్తాయి. అతనికి 40 వస్తాయి, మనకి ఏకంగా 20 వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంపాదించుకునే విధంగా ఇక్కడ కష్టపడ్డ వాళ్ళ కష్టపడ్డంత ఇన్కమ్ ఇవ్వడానికి సిస్టమ్ రెడీ అయిపోయింది. సో అతనికి 2వ నెలలో 2 ఆటోపూలు వస్తే 480 వస్తాయి. అప్పుడు అతని ఇన్కమ్ వచ్చేసి $80 అవుతుంది. మీరు ఎవరికైతే రెఫర్ చేశారో అతని మీద మీకు $40 వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము సెల్ఫ్ ఐడీలు వేసుకోవడం కాదు, వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మీరే 10 ఐడీలు వేసుకుంటే ఆ సిస్టమ్ అక్కడే ఆగిపోతుంది. సిస్టమ్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు. మీరు 1 లేక 2 ఐడీలు వేసుకొని తర్వాత రెఫర్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా ఇద్దరికి ఒకరొకరికి రెఫర్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకు ఈ 18 రోజుల సమయం కాస్త 10 రోజులకి వస్తుంది. 10 రోజులకి ఇన్కమ్ వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. సో ఈ సిస్టమ్ ఇలాగా రొటీన్ అవుతూ పోద్ది. సో 10 ఆటోపూలు తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఈ 10 ఆటోపూలు అయిపోయింది, 10 ఆటోపూల ఇన్కమ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ రీఎంట్రీ అయ్యి మళ్ళీ $100 తోటి మళ్ళీ 2 ఐడీస్ రీఎంట్రీ అవుతాయి. సో ఈ విధంగా మనకు ఈ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రెఫరల్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి కూడా మనకు ఏకంగా $20,000 వస్తాయి. అన్ని కలిపితే 10 ఆటోపూలు కలిపితే $20,000 వస్తాయి. అంటే మనం సొంతగా ఐడి వేసుకుంటే మనకు $40,000 వస్తాయి. అదే మనము వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే $20,000 వస్తాయి. కాబట్టి మనం వేరే వాళ్ళకి రెఫర్ చేయడానికే మనము మొగ్గు చూపాలి. రైట్, సరే ఒక్కరికి రెఫర్ చేస్తే $20,000 సంపాదిస్తే, అదే మనము ఒక 5 మెంబర్స్కి రెఫర్ చేస్తే వాళ్ళు ఏకంగా
$2,300 అని. $1,02,350 మనకు సంపాదించి పెడతారు. అంటే ₹1,00,00,000 ఓన్లీ 5 మెంబర్సే సంపాదించి పెడతారు. ఓన్లీ 5 మెంబర్స్. అదే మనకు ఈ 5 మెంబర్స్ కాకుండా 10 మెంబర్స్‌కి రెఫర్ చేసినట్లయితే 10 మెంబర్స్‌కి రెఫర్ చేసినట్లయితే ఏకంగా మనకు $2,04,760 వస్తాయి. సో, మనకి ఏకంగా ₹2,00,00,000 సంపాదించే అద్భుతమైన అవకాశము మన చేతిలో ఉంది. ఇక లేదు అది ఇది కాదు ఇక $100 అంటే 100 మెంబర్స్‌ని డైరెక్ట్ పెడదామని ఎప్పుడైతే పట్టుదల ఉంటుందో ఏకంగా $20,00,000 వస్తాయి. ఈ $20,00,000 ఏవైతే ఉన్నాయో మనకు 20,00,00,000 సంపాదించి పెడతాయి. సో, రెఫర్ చేయడం, రెఫర్ చేయకపోవడం మీ వంతండి. ఎందుకంటే ఇందులో ఇంత పెద్ద ఇన్‌కమ్ ఉంది. ఒక్కరికి రెఫర్ చేస్తే $20,000 వస్తున్నాయంటే మనము మన నోరు మన దగ్గర ఉంచుకుంటే ఈ సబ్జెక్ట్ ఎవరి దగ్గర వెళ్ళదు. మనం ఓపెన్ కావాలి. వేరే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు. లేకుంటే లేదండి. కానీ ఇక్కడ ఎవరిని బలవంతం చేయకండి. బలవంతం చేయడం కానివ్వండి, వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టడం కానివ్వండి చేయకండి. సిస్టమ్ చెప్పండి. నచ్చిందా వచ్చేస్తారు. లేకుంటే లేదు. నచ్చితే వచ్చిన వ్యక్తి ఎలాగైనా ఒక సంవత్సరం లేట్ అయినా కూడా $40,000 సంపాదిస్తాడు. ఏం చేయకున్నా కూడా. చేస్తే ఇంకా అద్భుతంగా సంపాదిస్తాడు. చూడండి ఒక్కరికి రెఫర్ చేస్తేనే $20,000 వస్తే, అదే ఇద్దరికి చేస్తే $40,000. ముగ్గురికి చేస్తే ఏకంగా $60,000 అవుతాయి. మన యొక్క 40,000 మొత్తం కలిస్తే $1,00,000 అంటే ₹1,00,00,000. ఇంత అద్భుతమైన అవకాశం మన చేతులు ఉన్నప్పుడు మనం దీన్ని సద్వినియోగం చేద్దామా? లేకుంటే దుర్వినియోగం చేద్దామనేది మనం ఆలోచించాలి. సో, ఆలోచన కూడా ఎవరి డిసిషన్ వాళ్ళదే ఉండాలి. ఎవరో చెప్తున్నారు గదా! అని మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. మీకు నచ్చితేనే నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సిస్టమ్ జూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే మీరు ముందుకు సాగొచ్చు. లేదు అనుకుంటే ఆగిపోవచ్చు. ఎవరు కూడా ఇందులో బలవంతం ఏం చేయరు. ఎవరు కూడా కండిషన్స్ ఏం పెట్టరు. మీరు చేయండి, చేయండి, చేయండి అని ఎవరు బలవంతం చేయరు. చేయకండి అని కూడా చెప్పరు. మన ఇష్టం. చేసుకుంటే చేసుకోవచ్చు. లేకుంటే లేదు. చేసుకుంటే లాభాలెక్కువ. చేయకుంటే లాభాలు తక్కువ. ఎవరికైనా కానివ్వండి కష్టపడ్డ వాళ్ళకి కష్టపడినంత ఇన్‌కమ్, కష్టపడిన వాళ్ళకి ఆ విధంగానే ఇన్‌కమ్ ఉంటుంది. కాబట్టి కష్టపడాలి ముందు మనము. దానికి ప్ర దానికి ప్రతిఫలంగా మనకు ఫలితం కూడా వస్తుంది. ఓకే. సో, ఇది మన సిస్టమ్ అండి. ఈ సిస్టమ్‌లో ముఖ్యంగా పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మీకు ఈ సిస్టమ్ అనేది అర్థమవుతుంది. లేకుంటే కాదు. ఎందుకంటే ఇక్కడ మనము గట్టు మీద నిలబడి చెరువు లోతెంత ఉందంటే తెలియదండి. చెరువులో దిగితే మనకు లోతెంత ఉందో తెలుస్తది. కాబట్టి ఈ సిస్టమ్‌లో నెల నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంటే కాదు. ఇక్కడ ఎంట్రీ ఇచ్చారా లేదా? ఎంట్రీ ఇస్తే మీకెంతొచ్చింది అనేది తెలుస్తుంది. ఎంట్రీ ఇవ్వకుండా మీరు చూసుకుంటా ఉంటే ముందున్న వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఓకే. కాబట్టి ఒక బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుందాం. బస్ కోసం వెయిట్ చేస్తే బస్సొచ్చింది. ఎక్కేవాళ్ళు టకటక ఎక్కుతున్నారు. అయ్యో! లోపల రష్ ఉంది గదా! ఎక్కడ? ఎలా అంటే ఎలా అంటే కుదరదు. నిలబడి అయినా వెళ్ళాల్సిందే. అప్పుడైతే మనం గమ్యం చేరుతాం. లేదు నేను వేరే బస్‌లో వెళ్తా అంటే ఆ బస్ గూడా ఫుల్లొస్తది. మళ్ళీ ఆ బస్ ఫుల్లొస్తది. అలా ఏమైద్ది? మన గమ్యం అనేది అక్కడే ఆగిపోద్ది. సో, ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు బాగుంది అనిపిస్తే మాత్రం అందరికి వెల్కమ్ అండి. నచ్చకుంటే మాత్రం రాకండి. ఎవరిని కూడా బలవంతం చేయకండి. సో, ఇది మన ఈరోజు సెషన్ అండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెషన్ ఏదైతే ఉందో చాలా సింపుల్‌గా ఉంటదండి. చిన్నగుంటుంది కాబట్టి ఇక్కడ పెద్దగా ఇన్‌కమ్స్ లేవు గదా! ఓన్లీ ఉన్నటువంటి ఇన్‌కమ్స్ ఏంటి ఇక్కడ? రెండే 2 ఇన్‌కమ్స్. ఒకటి మనకు ఆటోఫుల్ ఇన్‌కమ్. రెండవది స్పాన్సర్ ఇన్‌కమ్. కానీ ఇవే చాలా పెద్ద ఇన్‌కమ్స్ అండి. స్పాన్సర్ ఇన్‌కమ్ మామూలు కాదు. ఓకే. మీరు ఒక్కొక్కరికి రిఫర్ చేసుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళిచ్చే ఇన్‌కమ్ మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఎంతొస్తుంది? ఎలా వస్తుందనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు చాలా హ్యాపీగా. ప్రతి ఒక్కరు కూడా. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సిస్టమ్‌లో స్వాగతం చెప్దాం. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు మళ్ళీ కూడా వస్తారు. ఎందుకంటే ఎప్పటికైనా రావాల్సిందే. ఈ సిస్టమ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే.